ఈ వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఒక్కొక్క బుట్టలు అయితే పిచ్చిగా పడుతున్నాయి చేపలు. బుట్ట లేపలేకపోతున్నా, బుట్ట పగిలిపోతుంది కూడా. కొన్ని బుట్టలు అయితే ముసిళ్ళు కూడా పగలగొడుతున్నాయి. ముసిళ్ళు పగలగొట్టి కంతలు పెడుతున్నాయి. అయితే ఊగుతుంది. చేపలు అయితే పడ్డాయి. ఏం చేపలు పడ్డాయో చూడటానికి అయితే సిద్ధంగా ఉండండి. ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడటానికి అయితే సిద్ధంగా ఉండండి. బుట్ట అయితే లేపుతున్నా. కూడా లైట్గా ఊగాడుతుంది. ఈ రెండు కళ్ళు ఎట్టయినాయి అంటే పడవకి బుట్టకి గుద్దుకొని కళ్ళు పోగొట్టుకుందా. అయితే అసలు మామూలుగా తోకట్లేదు. కర్ర తీసుకుని రెండు బాగా అవుతున్నా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం అయితే కృష్ణానది దగ్గరకు అయితే వచ్చేసాం అనమాట. చాలా ఉదయాన్నే వచ్చేసాము. అందులో లైట్గా అసలు మబ్బు పట్టింది. అందులో తెల్లారిపోయిందిలే, కానీ మబ్బు పట్టి ఉండటం వల్ల కొంచెం తుఫాను మళ్ళీ చెబుతున్నట్టుంది. తుఫాను లేదు, తెగబడుతుంది. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు వద్దంటే వర్షాలు పడుతున్నాయి. ఎంత సైడ్ పడ్డాయి ఈ సంవత్సరం వర్షాలు. తుఫాను చెబుతూనే ఉంది. మళ్ళీ మబ్బు పట్టింది. ఓకే, పర్వాలేదు. మనం అయితే బుట్టల దగ్గరికి అయితే వచ్చేసాను. బుట్టలు మనం ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. మబ్బు పట్టడంతో, తుఫాను చూతుండటంతో కృష్ణానదిలో నీళ్ళు అయితే కొంచెం తగ్గిపోయాయి. నీళ్ళు కొంచెం తగ్గినాయి అంటే చాలు, ఇక చేప పరుగు లోతులోకి వెళ్ళిపోయింది. బుట్టలకైతే కొంచెం తక్కువగా పడతాయని చెప్పొచ్చు. మన బుట్టల్లో ఎక్కువగా పడాలంటే మాత్రం చేప నీళ్ళు పులిచింతల ప్రాజెక్టులో ఫుల్గా నింపాలి. ఒకవేళ ఫుల్గా నింపకపోయినా ఆ ఉన్న నీళ్ళైనా సరే కదలకుండా ఉంచాలి. అంటే తగ్గుతా పెరగకుండా కదలకుండా కనుక ఉంచగలిగితే వలలకైనా బుట్టలకైనా చేప పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూద్దాం, మనం అయితే బుట్టల్లో చూద్దాం మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో. ఒక బుట్టలో కాకపోయినా ఒక బుట్టలో అయినా సరే మనకి చేపలు పడతాయి కాబట్టి ఒక్కొక్క బుట్ట నిదానంగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక బుట్ట రెండు బుట్టల్లో పడలేదని చెప్పేసి వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఒక్కొక్క బుట్టలు అయితే పిచ్చిగా పడుతున్నాయి చేపలు. బుట్ట లేపలేకపోతున్నా, బుట్ట పగిలిపోతుంది కూడా. కొన్ని బుట్టలు అయితే ముసిళ్ళు కూడా పగలగొడుతున్నాయి. ముసిళ్ళు పగలగొట్టి కంతలు పెడుతున్నాయి. కొన్ని బుట్టలు అసలు చేపలే పగలగొట్టేస్తున్నాయి. అంటే అంత సైడ్ పడుతున్నాయి అనమాట చేపలు. ఒక్కొక్క బుట్టలో పడట్లేదు. చూద్దాం, మనమైతే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఆ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడటానికైతే మీరు సిద్ధంగా ఉండండి. నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఓకే రైట్, వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ ఏరియాలో ఎప్పుడు చేపలు పడతానే ఉంటాయి. మరి ఈ ప్లేస్లో పర్లేదు, లైట్గా కలకాస్తున్నాయి చేపలు పడతాయి అనుకుంటున్నా. ఎందుకంటే నేను నిన్న కూడా రాలేదు. మనం అయితే ఒక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. మరి బుట్టలో పడ్డాయా లేదనేది చూడాలి. బుట్ట అయితే మరి లైట్గా ఊగుతున్నట్టుగా కనబడుతుంది. చేపలు పడ్డాయా లేదనేది బుట్టను లేకపోతే కానీ తెలియదు. కంప కొట్టుకుందో కానీ బుట్ట అయితే కదులుతుంది. అయితే కదులుతుందిలే, కానీ అన్నీ చిన్న చేపలే. మరి ఇంత చిన్న చేపలు వేయకూడదు. మనం చిన్న చేపలన్నీ వదిలిపెట్టాలి. కేవలం పెద్ద చేపలు మాత్రమే పట్టుకోవాలి. చిన్న చేపలు వదిలేస్తే అవే పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనమే పట్టుకోవచ్చు. బుడ్డ చేపలన్నీ వదిలేస్తా. గాగ్రా చేపలు కూడా పట్టినాయి. గుట్టలో అయితే కొంచెం మేత వేద్దాం. మేత వేస్తే
చూద్దాం. ఇక్కడైతే ఇంకొక బుట్ట అయితే ఉంది. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూద్దాం. ఇది కూడా లోతులో పెట్టాను కానీ కొంచెం బయటపడిందంటే నీళ్ళు తగ్గినాయి కదా. బుట్ట అయితే లైట్గా ఊగుతున్నట్టుగా అర్థమైంది. మరి ఏం చేపలు పడ్డాయో చూడాలి. బుట్ట అయితే ఊగుతుంది. చేపలు అయితే పడ్డాయి. ఏం చేపలు పడ్డాయో చూడటానికైతే సిద్ధంగా ఉండండి. అన్ని పిల్లలు పడ్డాయి. పనికొచ్చే చేపలు తక్కువ, పనికిరాని చేపలు ఎక్కువ. అన్నీ చిన్నపిల్లలు, పెద్దవి కూడా పడ్డాయి. కొన్ని పెద్ద చేపలు ఉంచుకొని చిన్న చేపలన్నీ మనం యథావిధిగా కృష్ణానదిలో అయితే వదిలేద్దాం. అబ్బో, ఇవన్నీ కనుక పెద్ద చేపలు అయితే 20 కేజీలు అయితే అన్ని చేపలు పడ్డాయి. నువ్వు రావా? ఏంది నీకు? ఇప్పుడు రావిగా కొంచెం మ్యాథ్ చేద్దాం. బుట్ట అయితే ఇది కూడా లైట్గా ఊగుతున్నట్టుగా కనపడుతుంది. ఊగుతుంది బుట్ట. చేపలు అయితే మాత్రం ఇందులో పడ్డాయి అనుకుంటున్నా. బో ఏంది బుట్ట ఎంత సెట్ ఊగుతుంది, మామూలుగా ఊగట్లేదు. చేపలు పడితేనే ఆ ఊపి వచ్చేది. సరే చూద్దాం ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడటానికి అయితే సిద్ధంగా ఉండండి. బుట్ట అయితే లేపుతున్నా. లేపలేకపోయా, పడితే ఇట్ట పడుతుంటాయి అన్నమాట కుప్పలుగా. అసలు బుట్టను కూడా లేపలేకపోయా. ఇది కొత్త బుట్ట కాబట్టి ఎట్టుంది, కానీ లేకపోతే పాత బుట్ట అయినట్టయితే బద్దలుగా పగిలిపోయేది. ఇది కొత్త బుట్ట కాబట్టి ఆగింది. ఇది పాత బుట్ట అయినట్టయితే బద్దలుగా పగిలిపోయేది. అసలు చేపలన్నీ పోయాయి కృష్ణానదిలోకి. కాలమే పడి అంటే ముళ్ళు మామూలు గుచ్చు అసలు. ఇంట్లో కాకి చిత్ర చేప కూడా పడింది. చిత్ర చేప. ఆగండి కొంచెం మ్యాథ్ వేయండి ఈ బుట్టకే. తీసింది ఉండండి. ఈ బుట్టకి అయితే కాక్షిత్ర పట్టింది చేప. అసలు మామూలుగా గుద్దుకోద్ది, ఇది దూకిపోయింది కూడా. అవసరం అయితే లోపల వేసా మరి ఉంటుందో. కర్రంటే 2 సరవటం బెటర్. దీన్ని సరిసి పడుకోబెట్టడమే బెటర్. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. బుట్ట
మాత్రం మరి ఇదేమి ఊగిలాడతల్లా, కదిలాడతల్లా, మెదిలాడతల్లా, చూడాలి. కూడా లైట్గా ఊగిలాడుతుంది. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఈ బుట్టలో మాత్రం చేపలు పిచ్చి పిచ్చిగా పడతాయి ఎప్పుడు. మరి ఇలా పడ్డా లేదో చూడాలి. నేను ఎప్పుడైతే చేపలు పిచ్చి పిచ్చిగా పడతాయి అంటాను, అసలు ఆ బుట్టలో చేపలే ఉండట్లేదు. ఇక్కడ ఈ మధ్యలో బుట్ట పెట్టినట్టు గుర్తు. మరి బుట్ట అసలు ఏది? దీంట్లో కూడా ఏదో లైట్గా పడ్డాయి. అదేదో ఇంకొక చేప ఎక్కింది. అదేం చేప అర్థం కాల. అది వాలుగా కాదు, జల్లా కాదు, మరి ఏం చేప అబ్బా అది? చూద్దాం అది కూడా ఏం చేప. దీంట్లో మొత్తం 4 చేపలు పడ్డాయి. 3 చేపలు గురక చేపలు. ఒక చేప ఏదో వెరైటీగా ఉంది. ఆ చేప ఏం చేప నాకు అర్థం కావట్లా. మరి దీన్ని కట్టుకొని యథావిధిగా చేప ఏం చేప మీకు చూపిస్తాను. బుట్టని యథావిధిగా మరలా సేమ్ ప్లేస్లో అయితే పెడదా. బుట్ట అయితే వెళ్ళిపోతుంది, అసలు పడవ అయితే వెళ్ళిపోతుంది. ఉదయాన్నే కొంచెం మబ్బు పట్టినట్టుగా అనిపించింది, కానీ పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ లైట్గా ఎండ కాస్తుంది. బుట్టలో కొంచెం మేత కూడా వేద్దాం. నేను మేత ఏమేం కలుపుతున్నా, ఎట్లా చేస్తున్నాను అనేది మీకు ఒక వీడియోలో చేద్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు. ఇదైతే ఏం చేప ఇది? వాలికేనా? కానీ దీని కళ్ళు 2 కళ్ళు పోయినాయి. ఈ 2 కళ్ళు ఎట్టయినాయి అంటే పడవకి బుట్టకి గుద్దుకొని కళ్ళు పోగొట్టుకుందా? ఇది వాలిక చేపేనా? ఒకవేళ ఇది వాలిక చేప అయితే మాత్రం దీన్ని వదిలేద్దాం. ఎందుకంటే చిన్నదే కదా, చిన్న చేపలు వదిలేస్తే అవి పెద్ద అయితే ఉంటాయి. దీన్ని అయితే వదిలేద్దాం, నీటిలో వదిలేద్దాం. చిన్నదే కదా, పెద్ద అయిన తర్వాత మనమే పట్టుకోవచ్చు. వెళ్ళిపోయింది అది, ఇంకా తుపాకీ గుండుకు కూడా దొరకదు అది. అబ్బో, కానీ గురక చేప, గురక చేప పడింది ఈరోజు. చాలా పెద్దది, చూడండి ఎంత ఉందో. చాలా పెద్దగా ఉంటుంది ఇది. వీడియోలో మీకు చూడటానికి చాలా పెద్ద చేప కూడా చిన్నదానిలా కనపడిద్ది. మొన్న నేను ఒక వీడియోలో 2 కేజీల చేప పెడితే
అది 1/2 కేజీ కూడా ఉండదు, అబద్ధాలు చెప్ప మాకు, చేపలు మేము కూడా పడతామని చెప్పేసి ఒక అన్నయ్య కామెంట్ పెట్టాడు. ఇవి పెద్ద చేపలు కూడా చిన్న చేపల్లాగా కనపడతాయి అన్నమాట వీడియోలో, కానీ ఇది చాలా పెద్ద చేప. మరి ఈ బుట్ట ఏంది అసలు కైక్లేదు, అంటే సైలెంట్గా ఉంది, ఇంకెక్కడ కూడా కదిలినట్టు కనపడతలేదు. చేపలు పడ్డాయో లేదో చూడాలి. ఓహో ఏం సైలెంట్గా ఉండి దూకింది ఇది. ఏం చేప ఇది? వాళ్ళకి చేప, ఇంకేముంటుంది. ఇందులో పడ్డ గురక చేపలు మొత్తాన్ని తినేసివా? నాకు లేకుండా మొత్తం తినేసి ఎన్ని రోజులు అవుతుంది పడి? నిన్న రాలేదు కదా, ఎన్ని రోజులు ఎప్పుడు పడ్డావో? సరే వదిలేస్తుందా నిన్ను? వదిలేస్తుందా నిన్ను? చిన్నదానివే కదా, వదిలేస్తా. పెద్ద అయిన తర్వాత పడు, గాలాలకో వాళ్ళకో పడు, సరేనా? ఓరే పెద్ద అయిన తర్వాత గాలాలకు కానీ వాళ్ళకి కానీ పడు, సరేనా? ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నా, సరేనా? వెళ్ళిపో, సైలెంట్గా వెళ్ళిపో, తుపాకి గుండుకు కూడా దొరకద్దు, వెళ్ళిపో. చేద్దాం. బుట్ట అయితే ఊగుతుంది, మరి బుట్టలు అయితే పడ్డాయి అనుకుంటున్నా. ఈ గడ్డ మీద ఎక్కువగా రాగండి చేపలు అయితే పడతాయి, మరి ఏం చేపలు పడ్డాయో చూడాలి. వాళ్ళకి చేపలు పడితే మాత్రం వదిలేసేయాలి, చిన్న చిన్న గురక పిల్లలు పడ్డాకనే వదిలేసేయాలి. కానీ మరి దీంట్లో ఏం చేపలు పడ్డాయో చూడాలి. అమ్మ చిన్న పడ్డాయి, చిన్న చిన్న పిల్లలే పడ్డాయి, పెద్ద పిల్లలు కూడా పడ్డాయి. చిన్న చిన్న చేపలన్నీ వదిలేసే, ఈ చిన్న చిన్న చేపలన్నీ పెద్ద అవ్వాలి, మనమే పట్టాలి ఏందో. ఓకే పర్లేదు, పడ్డాయమని చిన్న పెద్ద అన్నీ పడతా ఉంటాయి కలిపి. మనకు అనుకూలంగా జరగాలంటే ఆడ జరుగుతాయి, జరగవు కదా. చకచక బుట్టను ఊడదిద్దాం. ఊడదీసేసి మళ్ళీ యథావిధిగా ఇదే ప్లేస్లో అయితే బుట్టను పెడదాం. బుట్ట అయితే లైట్గా ఊగుతుంది, మరి కంప పట్టుకుని ఊగుతుందా చేపలు పడ్డాయి అర్థం కావట్లా. బుట్ట అయితే ఊగుతుంది, చూద్దాం. ఈ బుట్టను పట్టుకుని లేపుదాం. ఏదో పలసగా ఉండే. చూద్దాం. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. అసలు ఈ బుట్టలో చేపలు మొత్తం ఎత్తేసినట్టున్నారు. ఒక్క బుట్ట కూడా ఏం లేదు, వెలకేసినట్టుగా సౌండ్ చేసినట్టుగా. బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. బుట్ట అయితే ఊగుతుంది మరి. అదేంది అసలు వెళ్ళిపోతుంది. ఈ బుట్ట కూడా అసలు ఏం కదిలి మెదిలి ఆడతలేదు. చేపలు పడ్డాయా లేదా చూడాలి. అమ్మా
ఓ బుట్ట అయితే కదిలాడుతుంది. చేపలు అయితే పడ్డాయి అనుకుంటున్నా. బుట్టజోళ్ళు రాలేదేం పాపం దొంగలు. ఫ్రెండ్స్ ఈరోజైతే చేపలు అయితే కొంచెం చాలా చాలా తక్కువ, ఎందుకంటే కృష్ణానదిలోనే చేపలు పెద్దగా కలిగిసినట్టుగా కనిపించట్లేదు. నీళ్ళు తగ్గుతున్నాయి కాబట్టి, నీళ్ళు రోజు కొంచెం తగ్గుతున్నాయి కాబట్టి గేట్లు ఎత్తినప్పుడల్లా తగ్గుతూ ఉంటాయి. తగ్గినప్పుడు కొంచెం చేప లిక్విడ్గా ఉంటుంది. చేప అయితే కొంచెం తక్కువనే పడుతుంది ఈరోజు. అంటే మనం పెట్టిన బుట్టలకి మినిమం 50 కేజీల నుంచి కింటా వరకు చేపలు పడాలి, కానీ ఈరోజు చాలా చాలా తక్కువ పడ్డాయి. మినిమం 20 బుట్టల దాకా, కనీసం 20 బుట్టలకు కూడా చేపలు లేవు. మరి నిన్న మొన్న ఎవరు దొంగలు వచ్చారని చెప్పేసి విన్నాను, అంటే వేరే వాళ్ళు. మనం ఉదయం వస్తాం కదా, సాయంత్రం వచ్చి వాళ్ళు ఏరుకొని పోతూ ఉంటారు. అప్పుడు బుట్టలో చేపలు పడ్డ అవన్నీ తీసుకెళ్ళిపోతారనమాట. చూద్దాం, మందే తప్పు, ఎందుకంటే మనం బుట్టలో వాళ్ళకి కనిపించకుండా కనపడకుండా జాగ్రత్తగా చట్టల్లో మునిగి మునగనట్టుగా బయటికి కనపడేటట్టుగా కనుక పెట్టామంటే మాత్రం తీసుకెళ్ళిపోతారు. దొంగలు ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు కదా, పడవలు వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా, అటు ఇటు నూగుతారనమాట. ఇంకోటి ఏంటంటే బుట్ట మునిగి మునగనట్టుగా పెడితే మనం ఏంటంటే కొరమేళ్ళు కూడా ఎక్కుతాయి కదా, కొంచెం కొరమేను చేప పడిందంటే తాప ఒకసారి వచ్చి అది గాలి పీల్చుకోవాలి పైకి వచ్చి. అదే బుట్ట మొత్తం మునిగిందనుకోండి కొరమేను బతకదనమాట. అందుకోసం నేను కొంచెం మునిగి మునగనట్టుగా పెడతా ఉంటా. అందువల్ల చేపలు కొన్ని నిలిగిపోతున్నారు. అది సరే, ఏదేమైనా సరే కొన్ని చేపలు అయితే పడ్డాయి ఈరోజు. చేపలు కూడా కొన్ని వాళ్ళకి చేపలు పడ్డాయి, 2 చేపలు పడ్డాయి. అవి వదిలేశాను, చిన్న చేపలే కదా వదిలేశాను. పెద్ద అయిన తర్వాత పట్టుకోవచ్చు. చిన్న గురక చేపలన్నీ వదిలేస్తాను. మినిమం 1/2 కేజీ పైన ఉంటేనే ఆ చేపని పట్టుకుంటున్నాం అనమాట. మిగతా అన్నీ వదిలేస్తాను. చూద్దాం మనకి ఏమేమి చేపలు పడ్డాయో ఇవన్నీ మీకు చూపిస్తాను. ఈరోజు కాగిచిత్ర చేప పడింది. కాగిచిత్ర చేప కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇవన్నీ మీకు మనకు పడిన చేపలు అనమాట. చేపలన్నీ మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. గురక చేపలు గురక చేప అయితే పడింది, పెద్దది ఇది. చూడండి ఎంత ఉందో. ఇది వీడియోలో మీకు చూడటానికి చిన్నగానే ఉంటుంది, కానీ ఇది చాలా పెద్ద చేప. సుమారుగా ఇది 1.5 కేజీ ఉంటుంది ఒకే ఒక చేప. ఇదేంటంటే మీకు వీడియోలో చిన్నగా ఉంటుంది, ఎంతగా 10 కేజీన్నర అయిద్దా 2 కేజీలు అయిద్దా అనుకుంటారు, కానీ ఇది పెద్దది అనమాట చేప. ఇదిగో అలాగే ఇగో ఇక్కడ కాగిచిత్ర చేప పడింది ఒకటి. కాగిచిత్ర చేప ఇది అయితే అసలు మామూలుగా తోకట్లేదు. కర్ర తీసుకుని 2 భారీ అవుతున్నా దూకిపోకుండా. కాగిచిత్ర చేప ఇది కూడా సుమారు 1.5 కేజీన్నర ఉంటుంది. ఇది 1 కేజీన్నర 2 కేజీలు ఉంటుంది ఇది కాగిచిత్ర చేప. చూద్దాం, కృష్ణానదిలో నాకు పడుతున్న చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పడవ అయితే వెళ్ళిపోతుంది గాలికి, అసలు మరీ దారుణం అసలు. చూద్దాం, ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది. గుద్దుకుంది ఎడ బుట్టుంది ఎవరిదో అందగాది. ఇది పడవ అయితే వెళ్ళిపోతుంది గాలికి. కృష్ణానది అంతా ఇదంతా కూడా లైట్గా గాలి తోలుతున్నసరికి మీతో మాట్లాడుతూనే వెళ్ళిపోతున్నాయి. పడవ వెళ్ళిపోతుంది. మొత్తం కోతులే ఉండే ఇవన్నీ చెట్టల్లో గోల చేస్తున్నాయి, అరుస్తున్నాయి. అమ్మో, ఇప్పుడు మనం వాటి దగ్గరికి వెళ్ళామంటే మన మీద పడతాయి. ఓకే, చూద్దాం, చూస్తూనే ఉండండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.